మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చెప్పుకున్నామన్నది గుర్తుంది కదా మీకు? ఎలా క్లోజ్ చేసాం లాస్ట్ ఎపిసోడ్‌ని? మనం ఈ జీవితంలో మనకున్న ఒక సమస్యని మనం పరిష్కరించుకోవాలి అంటే, మనం గతంలోకి వెళ్ళాలి. 50 ఏళ్ల క్రితానికైనా వెళ్ళాలి. మన జీవిత చరిత్రలోకి వెళ్ళి చూసి కారణాలు కనుక్కోవాలి. అప్పుడు ఒక సమస్యని పరిష్కరించుకోగలుగుతాము అనుకున్నాం కదా! కానీ మనకెన్ని సమస్యలుంటాయి? లక్షల కోట్ల సమస్యలుంటాయి. మరి ఒకవేళ ఒక్కొక్క జీవిత సమస్యల్లోకి మనం వెళ్ళి పరిష్కారం చేయాలి అంటే, మరి మనకి కోట్ల కొద్దీ జీవితాలు కావాల్సి వస్తుంది కదా! అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి. ఎన్ని సార్లు పుడతాం? కోట్ల కొద్దీ సార్లు పుడతామా? ఇది జరిగే పనేనా? కాదు కదా! అంటే ఈ జీవితంలో మనం మన సమస్యల పరిష్కారంతో సతమతమవుతూ ఉన్నప్పుడు, ఈ కోట్ల కొద్దీ జీవితాలు, ఆ జీవితాల్లో వాటి సమస్యల్ని అవి సృష్టిస్తాయి కదా! మరి ఇంకా ఆ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ఇంకెన్ని కోట్ల జన్మలు మనం తీసుకోవాల్సి వస్తుంది. అసలిది విపరీతం కదా! మరి ఇప్పుడు అదే మానసిక పరిశోధన పద్ధతి శరీరం వైపుకు కూడా మళ్ళింది. రోల్ఫింగ్, బయో ఎనర్జెటిక్స్ ఇంకా ఇతర పద్ధతుల ద్వారా శరీరంలో కండరాలలో ఆహ్, నాటుకున్న ఒత్తిడి ముడులను తీసివేసేస్తారనమాట. మళ్ళీ మన శరీరం చరిత్రలోకి మనం వెళ్ళాలి. కానీ ఈ 2 పద్ధతుల గురించి ఒకటి మాత్రం ఖచ్చితం అంటారు ఓషో. సమస్య గతంలో నుంచి వచ్చింది కాబట్టి ఎలాగో అలాగా గతంలోకి వెళ్ళి దాన్ని నేర్పుగా పరిష్కరించాలి. మన మనిషి యొక్క మనసు ఎప్పుడు 2 అసాధ్యమైన పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అసాధ్యమైన పనులు చేయడానికి మనందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. 2 అసాధ్యమైన పనులు. అవేమిటో చూసేద్దామా మరి? ఒకటేమో గతం తీర్చిదిద్దడానికి. గతం అంటే జరిగిపోయిన దాన్ని తీర్చిదిద్దడం కుదరదు. ఇంపాసిబుల్ కదా! గతం అంటే అయిపోయింది, జరిగిపోయింది. మనం నిజంగా గతంలోకి వెళ్ళనే లేము. మనం గతంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు సుమారుగా మనం దాని జ్ఞాపకాల్లోకి వెళ్తామంతే. అది వాస్తవమైన గతం కాదు కదా! అది కేవలం ఓ జ్ఞాపకం. గతం అనేది ఇంకసలు లేనే లేదు. అందుకే దాన్ని మనం తీర్చిదిద్దలేము. ఇది మానవత యొక్క అసాధ్యమైన గమ్యస్థానాలలో ఒకటి. ఒప్పుకుంటారు కదా! సో, దీని వలన మనిషి చాలా బాధపడతాడు. ఎందుకు? ఆ గతాన్ని మార్చలేము కాబట్టి. మరి అలా గతాన్ని తిరగతిప్పి మళ్ళీ చేయాలనుకుంటూ ఉంటారు చాలామంది. మరి అయిపోయిన దాన్ని ఎలా తిరిగి తోడగలం చెప్పండి? గతం నిరాటంకమైనది. గతం అంటే అర్థం ఆ పని యొక్క సంభవించదగినది, అంతా ముగిసింది అని. అది వాస్తవమైపోయింది. ఇప్పుడు ఇంకా గతాన్ని మళ్ళీ తీర్చిదిద్దటానికి, తిరగతోడటానికి, మళ్ళీ తిరిగి చేయటానికి ఎవరి దగ్గర ఎలాంటి శక్తి లేదు. గతంతో మనం ఏమీ చేయలేము. ఇక రెండవ అసాధ్యమైన ఉద్దేశం, మనందరం చేసే రెండో అసాధ్యమైన జర్నీ అదేమిటి అంటే, ఎప్పుడు మనిషి మనస్సుపై పెత్తనం చేసేదేమిటంటే భవిష్యత్తును నిర్ధారించడం. మళ్ళీ ఇది కూడా జరగని పనే అంటారు ఓషో ఖచ్చితంగా. భవిష్యత్తు అంటే ఇంకా లేనిది. దాన్ని మనం ఎలా నిర్ధారించగలం? భవిష్యత్తు అస్థిరంగా, అన్ని అవకాశాలతో చక్కగా తెరిచి ఉంటుంది మన కోసం. భవిష్యత్తు అనేది ఒక నిర్దిష్టమైన సంభవించదగినది. అది ఇంకా జరగకుండా దాని గురించి మనం నిశ్చితంగా ఉండలేం కదా! గతమేమో ఒక నిర్దిష్టమైన వాస్తవం. అది జరిగిపోయింది. దాని గురించి చేయగలిగింది ఏమీ లేదు.
ఈ రెండిటి మధ్య అంటే ఈ గతం అండ్ భవిష్యత్తు ఈ రెండిటి మధ్య ప్రస్తుతంలో నిలబడి మనిషి ఎప్పుడూ అసాధ్యమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు కదా! ఒక్కసారి గమనించండి, ఆలోచించండి దీని గురించి. భవిష్యత్తుకి, గతానికి మధ్య ప్రస్తుతంలో నిలబడి మనిషి ఎప్పుడూ కూడా అసాధ్యమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు. గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి. గతాన్ని తీర్చిదిద్దలేము. భవిష్యత్తుని మనం నిర్ధారించలేము. సో, మానవుడు భవిష్యత్తులో ప్రతిదాన్ని నిశ్చితంగా చేద్దామని చూస్తూ ఉంటాడు. రేపటి గురించి మనకు నిర్ధారణకు రావడం కాని పని. దీన్ని మన హృదయంలోకి సాధ్యమైనంత లోతుగా నాటుకొనివ్వాలి. భవిష్యత్తు గురించి నిర్ధారణకు రావటం జరగని పని. మన ప్రస్తుత క్షణాన్ని భవిష్యత్తుని నిర్ధారించడంలో వేస్ట్ చేసుకోకూడదు. భవిష్యత్తు అనేది అనిశ్చితం. అనిశ్చితయే భవిష్యత్తు యొక్క లక్షణం. మన సమయాన్ని వెనక్కి తిరిగి చూస్తూ కూడా వేస్ట్ చేసుకోకూడదు. గతం అనేది అయిపోయింది. అది ఒక నిర్జీవమైన విషయం. దాని గురించి ఏమీ చేయడానికి లేదు. చచ్చి చెడి మనం దాన్ని తిప్పి అర్థం చెప్పుకుంటూ ఉంటాం అంతే. అదే మానసిక పరిశోధన చేసేది. గతాన్ని చర్వణం చేసి వివరిస్తుంది మనకి. తిరిగి డిఫరెంట్ మీనింగ్స్ని, అర్థాలని చెప్పడం జరుగుతుంది. కానీ గతం అనేది మాత్రం మారదు, అలాగే ఉంటుంది. మానసిక పరిశోధన లేదా జ్యోతిష్యం ఇవి రెండు. వీటిలో జ్యోతిష్యం భవిష్యత్తును నిశ్చయం చేయడానికి ట్రై చేస్తుంది కదా! మానసిక పరిశోధనేమో గతాన్ని తిరగదోడి తిరిగి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇవి 2 శాస్త్రీయం కావు కదా! 2 సంగతులు అసాధ్యమైనవే కదా! ఇప్పుడు ఒప్పుకుంటారా? కానీ ఈ రెండిటిని అనుసరించేవారు లక్షల కొద్దీ ఉన్నారు. ఎందుకంటే మనిషికి అలా అయితేనే ఇష్టం. అతను భవిష్యత్తు గురించి నిశ్చింతగా ఉండాలనుకుంటాడు కదా! అందుకని అతను జ్యోతిష్యుని దగ్గరికి వెళ్తాడు. చక్కగా సలహాలు, సంప్రదింపులు చేసుకుంటాడు. ఇదంతా ఎవరిని వారు తెలివి తక్కువగా మోసం చేసుకోవడమే అంటారు ఓషో. ఇంకా కొంతమంది జనం మన గతాన్ని మారుస్తామని అంటారు. వారిని కూడా మానవుడు సలహాలు అడుగుతూనే ఉంటాడు. మరి ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం కాక మరేమిటి? ఒక్కసారి ఆలోచిద్దామా? ఒకసారి ఈ 2 విషయాలను విడిచివేస్తే, గతాన్ని మార్చడం, భవిష్యత్తును నిర్ధారించడం. ఈ రెండిటి విషయాలను మనం వదిలేస్తే, మనం ఇలాంటి అన్ని రకాల తెలివి తక్కువ మూర్ఖత్వంలో నుంచి విముక్తి పొందుతాం కదా! అప్పుడు మనం మానసిక పరిశోధకుని దగ్గరకు, జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం గతం ముగిసిపోయిందని, దాంతో మనకెలాంటి సంబంధం లేదని చక్కగా తెలుసుకుంటాం. భవిష్యత్తేమో ఇంకా జరగనిది. అది ఎప్పుడో ఎలా జరిగితే అలా జరగని. మనం అలా చూద్దాం. దాని గురించి ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు. కానీ గతం అండ్ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తూ వాస్తవమైన మనకు దొరికిన ఈ ప్రస్తుత క్షణాన్ని మాత్రం నాశనం చేసుకుంటున్నాం కదా! ఒక్కసారి మరి దీని గురించి మనసు పెట్టి ఆలోచించి ఓ నిర్ణయానికొద్దాం. కొందరు సమస్యల్ని చూస్తూ పరిష్కరిస్తూ పోతూ ఉంటారు. మరికొందరు సమస్యల్ని గంభీరంగా తీసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక రకమైన తర్కంలో, లాజిక్‌తో వెళ్తూ ఉంటామో, ఇచ్చిన ఆ పరిధుల్లో మనం క్రియేట్ చేసుకున్న ఆ బౌండరీస్‌లో ఈ లాజిక్, ఈ తర్కం పరిపూర్ణంగా, కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది మనకి. ఓషో ఇప్పుడు ఈ లాజిక్ గురించి, మనం విధించుకునే లిమిటేషన్స్ గురించి మనకి ఒక కథ చెప్పాలనుకుంటున్నారు.
ఆ కథ ఏమిటి అన్నది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసేద్దాం. మరి ఈరోజు మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా! ఈ ప్రస్తుత క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం. గతాన్ని మార్చడానికి కానీ, భవిష్యత్తుని నిర్ధారించడానికి కానీ ప్రయత్నం చేయకుండా, ఈ క్షణంలో చక్కగా హాయిగా, ఆనందంగా ఉండటానికి ట్రై చేసేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.